సీతారాంపురం గ్రామానికి వచ్చినాం. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి మమతా రెడ్డి గారి దగ్గర ఉన్నాం. అదే మేడం, మీరు మంచి పొజిషన్ లో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ ఉన్నారు, ఇంకా 10 సంవత్సరాల పాటు సర్వీస్ కూడా ఉంది. మరి ఎందుకు పదవికి రిజైన్ చేసి మరి వచ్చి ఈ సర్పంచ్ కావాలనుకుంటున్నారు? నేను రిసిగ్నేషన్ చేసిన నా యొక్క ఆఫీసర్ ఉద్యోగానికి దాదాపు ₹1,00,000 నెల నాడు ₹1,00,000 వచ్చే జీతాన్ని వదులుకొని ఇవాళ వచ్చినా అంటే స్థానికంగా ఉండడం ఇంతకంటే నమ్మలేని విషయం కాదు కదా. అభ్యర్థి అదే చెప్తారు, స్థానికంగా ఉండదు అనే దాన్ని నా మీద ఎలిగేషన్ గా తీసుకొస్తారు. కానీ మీరు నమ్మకండి, నేను స్థానికంగా ఉండడానికే వచ్చిన. గొప్ప త్యాగం చేశారు కదా, గుర్తిస్తారని నమ్మకం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? 100% గుర్తిస్తారండి. ఎందుకంటే ఇప్పుడు గతంలో పటేల్ వ్యవస్థ ఉండే, ప్రజలు కానీ యువత కానీ మొత్తం చైతన్యంతో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నాకు ఓటేస్తారని అని మీరు అంటున్నారు. మీరు కూడా ఒక పటేలే కదా. అయితే జనరల్ స్థానాలలో ఈ పటేలే నిలబడాలా, మాలాంటి బీసీ బిడ్డలకు ఇస్తే తప్పేంది, బీసీని గెలిపించుకుంటే మంచి ఉంటుంది కదా, కొంతమంది వాదన ఉంది. దాని గురించి ఏం చెప్తారు? మీ మండల కమిటీ మిమ్మల్ని అభ్యర్థిగా డిక్లేర్ చేయకపోవడం ఏంటి? నిజంగా మీకు అర్హత ఉందని వాళ్ళు భావిస్తే ఇవ్వాలి కదా. అదే ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటంటే ఆమె స్థానికంగా ఉండదు, అలాంటి వ్యక్తిని గెలిపించినప్పుడు ఈ ఊరికి సేవ ఎందుకు చేస్తుంది, మీరు గ్యారెంటీ ఏంది మీరు స్థానికంగా ఉంటారు అని. పెద్ద పెద్ద నాయకులు వచ్చి మంచిగా మాట్లాడతారు, ఈ మా చాలా స్టేట్ ఫార్వర్డ్గా ముక్కుసూడిగా మాట్లాడుతుంది, అది మాకు కొంచెం నచ్చలేదని చెప్తున్నారు. ఈ మల్లిపెద్ది మమతా రెడ్డి ఇమ్మడి ఎందుకు నడవాలి కాంగ్రెస్ అభిమానులు అంటే ఏం చెప్తారు? ఏ రాజకీయాలు చేయలే, ఎవరిని దోచుకోలే, ఏ తప్పుడు పనులు చేయలే, మేము పడ్డ కష్టం. మీరు గతం నుంచి కూడా కట్టర్ కాంగ్రెస్ నాయకురాలు కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రచారానికి బయలుదేరేటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఓటు అడుగుతారు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నా కూడా బీఆర్ఎస్ కోటేయండి, ఓకే, నేను దానికి ఒప్పుకుంటా. కాంగ్రెస్ ప్రభుత్వం ఊర్లో ఇందిరా మిల్లని ఇచ్చింది, ఇవాళ నేను కూడా అదే ఛాలెంజ్ అంటున్నా. మమతా రెడ్డి డబ్బులు పంచే అవకాశం ఉందా? నేను డబ్బులు పంచి గెలవాలని అయితే ఇప్పటివరకు ఆలోచన లేదు నాకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయినా, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి అయినా, ఇంటి ముందర కూర్చొని మంచినీళ్ళు తాగకుండా నిరాహార దీక్ష చేసైనా కూడా నా ఊరికి రోడ్ ఇంత అవసరం, ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ప్రజలు, నేను ఇవాళ హామీ ఇచ్చిన నా ప్రాణాలైనా పోతాయి కానీ రోడ్డు మీరు శాంక్షన్ చేయాల్సిందే అని చెప్పి అంత పట్టుదలతోని అంత తెగింపుతోని ఉన్నా కాబట్టి నేను ఇవాళ ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థిగా. ఒక 3 నెలల కాలంలోనే నేను ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు అయితేంది, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయని దాన్ని తెలుసుకొని అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి నేను ఫుల్ టైం వెచ్చించి దాని మీద నేను అట్లా చేస్తా అని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలుచుకొని అధిష్టానానికి నేనేందో రుజువు చేసుకోవాలి అని అనుకుంటారా? అంటే అధిష్టానానికి ఛాలెంజ్ విసిరట్లేదు నేను. రాజకీయ కాంక్ష లేదు మీకు, రాజకీయ కేవలం సేవకురాల్లాగా మాత్రమే వస్తున్నా. ఓకే, మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఒకవేళ మీరు ఊళ్ళో ఉండకుంటే ఇదే మా ఛానల్ వచ్చి ప్రశ్నించవచ్చు కదా? తప్పకుండా ప్రశ్నించవచ్చు. అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ హడావిడింది. అందులో భాగంగానే మనం ప్రస్తుతం సీతారాంపురం గ్రామానికి వచ్చినాం. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి మమతా రెడ్డి గారి దగ్గర ఉన్నాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లున్నారు మేడం? బాగున్నాను సార్. అయితే నా ఇంట్రడక్షన్లో భాగంగా కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి అని చెప్పిన కదా, మరి నాకు తెలిసిన సమాచారం మేరకు మీకు ఏదైతే మండల కమిటీ ఉందో అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ అని డిసైడ్ చేయలేడు కదా? అది వాస్తవమే, కానీ గతంలో 5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ కు ఏకగ్రీవం అయ్యే పరిస్థితులలో బీఆర్ఎస్ ఊపు నడుస్తున్న టైంలో మా అత్తగారిని మలపెద్ది ఊర్మిళారెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టి మేము పార్టీ యొక్క పరువును కాపాడిన కుటుంబం అది. ఇప్పుడు కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఫార్మసీ ఆఫీసర్ గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో గత 25 సంవత్సరాలుగా ఫార్మసీ ఆఫీసర్ ఉద్యోగం చేస్తూ ఇవాళ గ్రామంలో సేవలు అందించి ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి నాకున్న విజ్ఞానాన్ని గ్రామం కోసము, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి నేను ఈ రోజు బయటకు వచ్చి గ్రామ మండల కమిటీ నాయకులను కలిసిన, ఎమ్మెల్యే గారిని కలిసిన, ఎంతో తపన పడ్డా. పార్టీ నన్ను ఆమోదించాలి, పార్టీ నన్ను బలపరచాలని నేను ఎంతో తపన పడ్డా. కానీ నా ప్రయత్నాలు నేను చేయని ప్రయత్నం లేదు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా మా కుటుంబ త్యాగాన్ని నేను అప్పుడు మా అత్తగారు ఓడిపోవడం అయితేంది, ఇప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేయడం అయితేంది, పెద్ద పెద్ద త్యాగాలను కూడా గుర్తించకుండా
పార్టీ మమ్మల్ని చాలా తీవ్ర మనస్తాపానికి అవమానానికి గురి చేయడం మాత్రం చాలా బాధగా ఉంది. కానీ ఇప్పటికైనా కూడా టైం మించిపోయింది లేదు. ఇప్పటికైనా కూడా అర్థం చేసుకొని కయ్యానికైనా వియ్యానికైనా సమబుద్ధి ఉండాలని, అటు బీఆర్ఎస్ అభ్యర్థిని ఎదిరించాలి అంటే నేనే ఆ సమబుద్ధిని 100% నమ్ముతున్నా. ఊర్లో జనం కూడా అదే మాట అంటున్నారు. కనీసం మళ్ళీ ఒకసారి సర్వే చేసి అయినా సరే అధిష్టానం గుర్తించి ఆ యొక్క విషయాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే అభ్యర్థి నేనే అనే విషయాన్ని గుర్తించాలని, గుర్తిస్తారని కూడా నేను నమ్ముతున్నా. అదే ఆశతో ఇప్పటికీ నేను ఉన్నా. అదే మేడం, మీరు మంచి పొజిషన్ లో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ ఉన్నారు, ఇంకా 10 సంవత్సరాల పాటు సర్వీస్ కూడా ఉంది. మరి ఎందుకు పదవికి రిజైన్ చేసి మరి వచ్చి ఈ సర్పంచ్ కావాలనుకుంటున్నారు? దీనికి ముఖ్య కారణం ఫస్ట్ నా పుట్టుక పక్కన ఉన్న మోత్కూరు మండలంలోని దాచారం అనే గ్రామంలో అండెం రాఘవరెడ్డి గారని మా ఫాదరు ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల నుండి 10 మందికి సాయం చేసి మంచి పేరు తెచ్చుకొని ఎన్నో మంచి పనులు చేసి, నేను 1990లో ఆ ఊర్లో 10th చదివే టైంలో మా నాన్నగారు సర్పంచ్ అయ్యే నాటికి నేను 7వ తరగతిలో ఉన్నా. అప్పుడు 8, 9, 10వ తరగతి వరకు నేను స్కూల్ ను అప్గ్రేడ్ చేస్తా అని మాట ఇచ్చి గోడల మీద రాయించి ఆ రోజులలో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మేము ఉండే ఇల్లును అమ్మి మా కుటుంబాన్ని గుడిసెలో ఉంచి 36 మంది స్కూల్ పిల్లల భవిష్యత్తు గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్ రాయాలి, వాళ్ళు ప్రైవేట్ నుంచి రాయొద్దు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని త్యాగం చేసి ఇల్లు నమ్మి మరీ పెట్టిన వ్యక్తి కూతురు నేను. నాకు అలాంటి మనోభావాలు ఉన్నాయి, సర్వీస్ చేయాలని ఉంది. ఇంకొకటి, నేను ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు నేను నా పిల్లల్ని మంచి ఉన్నతమైన చదువులు చదివించి ఇవాళ కూతురు పెళ్ళైపోయింది, ఒక మనవడు ఉన్నాడు, కొడుకు పెళ్ళైపోయింది, కొడుకు హైదరాబాద్ ఐఐటిలో బీటెక్ చేసిండు, మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. ఇప్పుడు నా అవసరం నా కుటుంబానికి లేదు, ఇక్కడ అయిపోయింది నా బాధ్యత. ఊర్లో మా మామగారు మలిపెద్ది రామరెడ్డి గారు కుటుంబం అంటే మాకు ఊర్లో చాలా మంచి గుర్తింపు ఉంది. ఊర్లో రాజకీయాలు కూడా నేను కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నా, చాలా అసంతృప్తితో ఉన్నారు ప్రజలు. సో ఆ అసంతృప్తికి నాకు దేవుడిచ్చిన నాలెడ్జ్ అయితే దేవుడిచ్చిన తెలివిని, మా నాన్నగారు చదివించిన చదువును, ఆయన బ్లడ్ నుంచి వచ్చిన ఈ యొక్క తపనను, సర్వీస్ చేయాలనే తపనను, ఈ తపనతో నేను ఎందుకు రాకూడదు రాజకీయాలకు? నా ఊరు నన్ను గుర్తిస్తుంది. నేను పదవి అది ఉద్యోగాన్ని త్యాగం చేసి వచ్చింది అంటే ఈమె ఏదో ఆర్థిక లాభం కోసం రాలేదు, కేవలం సర్వీస్ ఇచ్చి ఒక తన అత్తగారు కుటుంబానికి పక్క మండలంలో ఉన్న తన యొక్క తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి తన ఆత్మశాంతి కోసం ఒక 2 విధాలుగా అత్తగారు అటు అమ్మగారు తల్లిగారు 2 కుటుంబాలకు మంచి పేరు తీసుకురావాలనే తపనతో నేను వచ్చినా అని నా గ్రామ ప్రజలు గుర్తిస్తారన్న నమ్మకంతో నేను ఇక్కడ దాకా వచ్చాను. అంటే గొప్ప త్యాగం చేశారు కదా, గుర్తిస్తారని నమ్మకం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? 100% గుర్తిస్తారండి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఉన్నట్టు లేదు, చదువుకున్న యూత్ ఉన్నారు, వాళ్ళు ఒక్కరు 50 మందిని చైతన్యపరుస్తారు. ఒకప్పుడు ఓటు అనేది ఒకరికి భయపడేసేది, ఎప్పుడో పటేళ్ల జాగీరు అట్లా అన్నట్టు ఉండేది. ఒక పటేల్ చెప్తే అందరూ ఒక పట్టు ఉండేటోళ్ళు. ఇప్పుడు రోజులు అట్లా లేవు, ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఇంట్లో ఒక యువకుడు, చదువుకున్న యువకుడు ఉంటే అభివృద్ధి కోసం వేయాలి, ఈ 500 తీసుకొని ఓటేయొద్దు, ఈ చీర తీసుకొని ఓటేయొద్దు, ఈ మందు బాటిల్ తీసుకొని ఓటేయొద్దు. ఒక్క రోజు లాభం కోసం ఆలోచిస్తే 5 సంవత్సరాలు ఊరు భవిష్యత్తును తాకట్టు పెట్టిన వాళ్ళం అవుతాం అని చెప్పి యువత ఆలోచించి చైతన్యపరుస్తుంది గ్రామ ప్రజలందరినీ అన్న నమ్మకము 100% నాలో ఉంది. గతంలో పటేల్ వ్యవస్థ ఉండే, ఇప్పుడు ప్రజలు కానీ యువత కానీ మొత్తం చైతన్యంతో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా నాకు ఓటేస్తారని మీరు అంటున్నారు. మీరు కూడా ఒక పటేలే కదా, అయితే జనరల్ స్థానాలలో ఈ పటేలే నిలబడాలా, మాలాంటి బీసీ బిడ్డలకు ఇస్తే తప్పేంది, బీసీని గెలిపించుకుంటే మంచి ఉంటుంది కదా అని కొంతమంది వాదన ఉంది. దాని గురించి ఏం చెప్తారు? నేను కులమతాలకు అతీతము. ఇక్కడ కులము అనేది బీసీ నిలబెట్టొద్దు, జనరల్ ఉన్నప్పుడు బీసీ రావద్దు అనేది సమస్య కాదు. ఇక్కడ ఎంతసేపు అర్హత గల వ్యక్తిని నిలబెడితే పార్టీ గౌరవం దక్కుతుంది, అర్హత గల వ్యక్తి నిలబడితే డెడికేషన్ తోని ఊరు సర్వీస్ కోసం ఉండే వ్యక్తి నిలబడితే ఊరికి కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వచ్చిన గానీ ఇక్కడ నేను రెడ్డి బిడ్డననే ఉద్దేశంతో 1% కూడా రాలేదు. అది నా ఉద్దేశం ఎప్పటికీ కాదు. అందరినీ రేపు నన్ను గెలిపించినాక ఎస్సీలు బీసీలు ఒక కులం అని కాకుండా అందరినీ కలుపుకొని పోతాను. మీకు ఒకవేళ అంత గొప్ప అర్హత ఉంటే మీ మామగారు కానీ మీ అత్తగారు కానీ గత దశాబ్దాల నుండి కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కదా, మీ మండలి కమిటీ మిమ్మల్ని అభ్యర్థిగా డిక్లేర్ చేయకపోవడం ఏంటి? నిజంగా మీకు అర్హత ఉందని వాళ్ళు భావిస్తే ఇవ్వాలి కదా? ఇవ్వాలి, ఇస్తారని అనుకున్నా. నేను కూడా చాలా షాక్ గురైన ఇవ్వకపోవడం అనేది. అది ఇవ్వకపోవడం అనేది ఎక్కడి నుంచి ఏది జరిగిందో, గ్రౌండ్ నుంచి రిపోర్ట్ సరిగ్గా పోలేదా, అసలు సర్వే చేసి గెలిచే అభ్యర్థి ఎవరనేది తెలుసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ. కానీ ఎక్కడ ఏదో జరిగింది, నన్ను గుర్తించలేదు. ఇప్పటికైనా కూడా గుర్తిస్తారు అని నమ్ముతున్నాను నేను. అదే ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటంటే ఆమె స్థానికంగా ఉండదు, అలాంటి వ్యక్తిని గెలిపించినప్పుడు ఈ ఊరికి సేవ ఎందుకు చేస్తుంది, సో అందుకే ఆమె పట్ల నెగిటివ్ గా అధిష్టానానికి పోయింది అనేది ఒక వార్త వస్తుంది. ఓకే, నా పెళ్లి 94లో అయింది. సరే,
94 నుంచి 2013 వరకు నేను ఇదే గ్రామంలో ఉన్నా. ఇదే గ్రామం నుండి గుండాల మండలంలో 12 సంవత్సరాలు నేను నా విధి నా యొక్క డ్యూటీ చేసుకున్నా గుండాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో. కానీ తర్వాత పిల్లలు ఇంటర్మీడియట్ కి వచ్చినాక పిల్లల చదువులు పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి నేను హైదరాబాద్ పోయినా. అక్కడ ఒక 12 సంవత్సరాల నుండి పిల్లలు ఇవాళ సెటిల్ అయిపోయారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి. మా అత్త మామ వృద్ధాప్యంలోకి వచ్చారు. వాళ్ళను కోడలుగా చూసుకోవడం నా బాధ్యత. నాకు ఇల్లుంది, నాకు 14 ఎకరాల భూమి ఉంది. భూమిలో కూడా ఒక 4 ఎకరాలు నేను పామాయిల్ తోట కూడా పెట్టిన రీసెంట్ గా. ఇల్లును కూడా నేను ఇక్కడ ఉండడం కోసం రెనోవేషన్ చేయించుకున్నా, అంటే సకల సౌకర్యాలు చేసుకున్నా. ఇల్లును నేను ఇక్కడ స్థానికంగా ఉండడానికే వచ్చిన. నేను ఇవాళ ఇగో ఇది చూడండి, నేను రిసిగ్నేషన్ చేసిన నా యొక్క ఆఫీసర్ ఉద్యోగానికి దాదాపు ₹1,00,000 నెల నాడు ₹1,00,000 వచ్చే జీతాన్ని వదులుకొని ఇవాళ వచ్చినా అంటే స్థానికంగా ఉండడం ఇంతకంటే నమ్మలేని విషయం కాదు కదా. అవతల అభ్యర్థి అదే చెప్తారు, స్థానికంగా ఉండదు అనే దాన్ని నా మీద ఎలిగేషన్ గా తీసుకొస్తారు. కానీ మీరు నమ్మకండి, నేను స్థానికంగా ఉండడానికే వచ్చిన. చాలా మంది హైదరాబాద్ లో ఉంటుంటారు, మీరు కూడా చూస్తుంటారు తెలంగాణ వ్యాప్తంగా. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ టైంలో నిలబడతారు. వన్స్ సర్పంచ్ గా గెలిచిన తర్వాత పిల్లల చదువులను అదోనో ఇదని మళ్ళీ హైదరాబాద్ వస్తారు. సో అందరిలాగా మీరెందుకు కాదు, మీరు గ్యారెంటీ ఏంది మీరు స్థానికంగా ఉంటారు అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవసరం అక్కర్లేదు. ఫస్ట్ వన్, పిల్లలు సెటిల్ అయిపోయారు, పిల్లలు అయ్యారు, పాపకు పిల్లలు అయ్యారు, బాబు పెళ్లి అయిపోయింది, నా అవసరం అక్కర్లేదు ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఊరు వాతావరణం అంటే నా భర్తకు కూడా సొంత ఊరు, జన్మించిన ఊరు అంటే చాలా ఇష్టం. మా అత్తమామలకు కూడా మా అవసరం ఉంది. 12 ఏళ్ళు వదిలిపెట్టిపోయినాం. ఇవాళ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అయితేంది, వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి. దాంతో పాటు ఊరికి చేయాలని తపనుంది. అట్లాంటప్పుడు ఇవాళ మేము ఉండేది నారపల్లి నుంచి నా ఊరికి రానికి గంట టైం పడుతుంది కార్ వేసుకుంటే. పిల్లలే వారానికి ఒకసారి వచ్చిపోతారు మమ్మల్ని చూడాలనుకుంటే. 2 వారాలకు ఒకసారి మేమన్నా వాళ్ళ దగ్గర పోయేస్తాము, కానీ ఊరికి మాత్రం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాను నేను ఈ సందర్భంగా తెలియదు. మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఒకవేళ మీరు ఊళ్ళో ఉండకుంటే ఇదే మా ఛానల్ వచ్చి ప్రశ్నించవచ్చు కదా? తప్పకుండా ప్రశ్నించవచ్చు. ఏంది మేడం మీరు గెలిచిర్రు, వారానికి ఒకనాడు ఇట్లా వస్తురట, కార్ వేసుకొని అట్లా పోతురట, మీరు స్థానికంగా ఉంటాము పని చేస్తామని అన్నారు. విద్య, వైద్యాన్ని, పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, మౌలిక సదుపాయాలు అన్ని చేస్తామన్నారు. మీరు అన్ని మాట ఇచ్చిర్రు, ఇవాళ మాట ఇచ్చి మీరు పోయి హైదరాబాద్ పడుతున్నారు అని చెప్పి మీరు తప్పకుండా ప్రశ్నించండి. మీరే కాదు, గ్రామంలో ఉన్న ఏ పౌరుడు ప్రశ్నించినా కూడా జవాబుదారితనం అనేది నాదే. నేను అభ్యర్థిని, జవాబుదారితనాన్ని ప్రతిదానికి ఆన్సరబుల్ నేనే. ప్రతిదానికి ఏ క్షణం ఎవరు అడిగినా కూడా నేను సమాధానం చెప్తా. అదే నేను వచ్చే కొద్దీ మీ ఊళ్ళో కొంతమందిని అడిగిన పబ్లిక్ టాక్ లా, ఆ మమతా మేడం గురించి చెప్పండి అని. ఆమె మంచిదే, కానీ పెద్ద పెద్ద నాయకులు వచ్చి మంచిగా మాట్లాడతారు, ఈమె చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ముక్కుసూడిగా మాట్లాడుతుంది, అది మాకు కొంచెం నచ్చలేదని చెప్తున్నారు. నా మీద వచ్చిన ఎలిగేషన్ నేను కూడా విన్నా. సరే, మన పాజిటివ్స్ తో పాటు మన నెగటివ్స్ కూడా మనం చూసుకోవాలి. కొంచెం నాకు అది బ్లడ్ నుంచి వచ్చింది, కొంచెం ఏ విషయం ఉన్నా కూడా నేను మాట్లాడేది కరెక్టే కాబట్టి గట్టిగా మాట్లాడినా ఏమైతుంది అనుకున్నా. కానీ ప్రజలు రిసీవ్ చేసుకునేటప్పుడు అందులో నెగటివ్ గా అనిపిస్తుంది. నేను దాన్ని తప్పకుండా నేను వెనక్కి తిరిగి కరెక్షన్ చేసుకుంటా. ఆ విషయంలో 1% కూడా డౌట్ లేదు. అదే మీ మండల కమిటీ కాంగ్రెస్ అభ్యర్థి వేరే వాళ్ళని కూడా డిక్లేర్ చేసింది, మీరు రెబల్ గా మీరు నిలబడ్డారు. నాట్ లేబర్ అండి, రెబల్ అండి. నేను రెబల్ కాదు. నేను మా మామగారు ఎప్పుడు కూడా కాంగ్రెసే, అందుకే మమ్మల్ని ఊరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లాస్ట్ టైం ఎన్నుకున్నారు. మేము రెబల్ కాదు. ఏంటంటే నేను నాలో ఉన్న తపన, డెడికేషన్ అనేది నన్ను ఇలా ఇప్పటికైనా అధిష్టానం గుర్తిస్తుంది. సరి అయిన అభ్యర్థి మన కాంగ్రెస్ గెలవాలి అంటే వాళ్ళని మలిపేతి మమతారెడ్డి మనల్ని గెలిపిస్తుంది అని అధిష్టానము, మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు ఇప్పటికైనా గుర్తిస్తారని నేను 100% మీ మాదిరిగానే అటుపక్క వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి నా క్వశ్చన్ ఏంటంటే, సీతారామపురం గ్రామం ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు కదా, మరి ఎవరేమో ఇమ్మటి నడవాలి? ఎస్పెషల్లీ ఈ మల్లిపెద్ది మమతారెడ్డి ఇమ్మటి ఎందుకు నడవాలి కాంగ్రెస్ అభిమానులు అంటే ఏం చెప్తారు? అంటే పార్టీ ఒకరిని ఆమోదించిన తర్వాత పార్టీకి ఒక గ్రామ కమిటీ అనేది ఉంటది, దాంతో పాటు కార్యకర్తలు ఉంటారు. మండల నాయకులను, అధిష్టానాన్ని ధిక్కరించి వాళ్ళు నడిచే అవకాశం అయితే లేదు. అయినప్పటికీ కూడా ఇంకా కూడా నాకు నమ్మకం ఉంది. ఇది అవతల అభ్యర్థి కంటే మనం ముందు స్టెప్ లో ఉన్నప్పుడు మనల్ని గుర్తిస్తారనే నేను నమ్ముతున్నా. ఒకవేళ గుర్తించకపోయినప్పటికి కూడా నా యొక్క చదువు అయితేంది, మా కుటుంబం చేసిన గతంలో ఓడిపోయిన చరిత్ర అయితేంది, మా మామగారు అనే వ్యక్తి కూడా మల్లిపెద్ది రామరెడ్డి గారు ఒకరు వచ్చి తలుపు కొడితే 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు బిడ్డ తీసుకొని ఆపతికి సాపతిగా ఆదుకున్న వ్యక్తి. మేము ఇప్పటి వరకు మేము ఆర్థికంగా అంతో ఇంతో ఉన్నత స్థానంలో ఉన్నామంటే ఏ రాజకీయాలు చేయలే, ఎవరిని దోచుకోలే, ఏ తప్పుడు పనులు చేయలే. మేము పడ్డ కష్టం, వ్యవసాయం మీద పడ్డ కష్టం, మా పిల్లల చదువులతోనే మేము ఇవాళ ఈ స్థానంలో ఉన్నాము. మా కుటుంబానికి అంత మంచి పేరు ఉంది కాబట్టి ఆ పేరు నమ్ముకుంటున్నా. ప్లస్ నేను ఈ ఊరికి సర్వీస్ చేస్తా అని నమ్ముతారు నా ప్రజలని. నేను 100% ఉంటా. ఎంపీ ఎలక్షన్స్ ఓట్ల మాదిరి పార్టీ సింబల్స్ కూడా ఉండవు కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా మీ ఎమ్మటి నడవచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా
బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఇది ఒక బీఫామ్ ఇచ్చేది కాదు, కాదు బీఫామ్ ఇయ్యరు. దాంతో పాటు ఒక పార్టీ గుర్తుండదు, నోటా సింబల్స్ ఉంటాయి. కేవలం సర్పంచ్ అనే వ్యక్తి గ్రామానికి ప్రథమ పౌరుడు. అవును, ప్రథమ పౌరుడు అన్నప్పుడు అతని ఒక బాధ్యతలు ఏంటిది, ఊర్లో ఉన్న శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలందరినీ ఏకదాటి మీద తీసుకుపోతూ విద్య, వైద్యం, పరిసరాల పరిశుభ్రత వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను దేనికైతే వెచ్చించాలనో, ఏ దానికి వెచ్చిస్తే గ్రామం అభివృద్ధి చెందుతో, ప్రజల సంక్షేమం ఏందో చూసుకొని ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన వ్యక్తులకు ఇచ్చుకుంటూ, పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అర్హులైన వ్యక్తులకు ఇచ్చుకుంటూ ధైర్యంగా ముందుకు నడుస్తాను. ఓకే, మీరు గతం నుంచి కూడా కట్టర్ కాంగ్రెస్ నాయకురాలు కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రచారానికి బయలుదేరేటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఓటు అడుగుతారు కదా? 100% అక్కడ అసలు పార్టీలే లేదండి. ఓకే, పార్టీ అనేది లేదు అసలు. ఈ ఒకప్పుడు ఈ అసలు మన ప్రజాస్వామ్యంలో, మన రాజ్యాంగంలో సర్పంచ్ అనే పదవికి పార్టీలకు సంబంధం లేదు. ఎంపీటీసీ ఎలక్షన్లకు ఉంది, అన్నిటికి ఉంది, కానీ దీనికి లేదు. ఇక్కడ సర్పంచ్ ఎవరు గెలుస్తారు అనే దాని మీద అక్కడ ప్రభుత్వాలు ఏర్పడవు. ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ పెద్దలు ఉంటారు కదా, ఆ పార్టీ వాదం కూడా తీసుకొస్తారు జనాలను డివైడ్ చేయడానికి. నేను ఏం చెప్తా అంటే, మేము కాంగ్రెస్ లోనే ఉన్నాము, గతంలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినాము, ఇప్పుడు కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించిన వాళ్ళమే. అది గుర్తుపెట్టుకోండి, మేమేం కాంగ్రెస్ నుంచి బయటికి పోలేదు. అవును మేడం, ఈ మాదిరి కాంగ్రెస్ లో ఓట్లాడతారు, బీఆర్ఎస్ లో ఏ విధంగా ఓట్లాడతారంటే? బీఆర్ఎస్ లో ఏ విధంగా అడుగుతామంటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిరు, ఈ ఊరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని కూడా గతంలో బీఆర్ఎస్ యొక్క నాయకులు వచ్చి చెప్పిరు. మీకు తెలుసు, ఊర్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నా కూడా బీఆర్ఎస్ కోటేయండి, నేను దానికి ఒప్పుకుంటా. ఈ రీసెంట్ గా వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఊర్లో ఇందిరా మిల్లని ఇచ్చింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రీసెంట్ గా ఒక మాట అన్నాడు, ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ బలపరిచిన యొక్క సర్పంచులు ఏ ఊర్లోనైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందో, ఆ ఇండ్లు ఉన్నాయో మీరు కట్టించిన ఆ ఊర్లో మాత్రమే ఓట్లాడడానికి అర్హులు. మేము మా యొక్క ఇందిరం మిల్లు ఏ ఊర్లోనైతే ఉన్నాయో ఆ ఊర్లో మాత్రమే ఓట్లాడుతాం, దీనికి మీరు సిద్ధమా అని మన ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ విసిరేది. ఇవాళ నేను కూడా అదే ఛాలెంజ్ అంటున్నా. అభివృద్ధి అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. మీరు నాకు ఓటేస్తే నేను గెలిచి అధికారులతోనైతేంది, నాయకులతోనైతే, మంత్రులతోనైతేంది, నేను క్లారిటీగా నా వర్షన్ వినిపించి, ఇప్పుడు చిత్రాంపురం వెలమజాల మధ్యలో రోడ్డు లేక చాలా ఇబ్బంది ఉంది. అది ఒక గత 15 సంవత్సరాలుగా ప్రతి పౌరుడి తపన, అది అయితే బాగుండు అని చెప్పి. కానీ గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నా కూడా, గ్రామంలో మరియు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నా కూడా దాన్ని చేస్తామని ప్రతిసారి హామీ ఇచ్చిరు, ప్రజలు నమ్మి గెలిపించిరు, అప్పుడు చేయలేదు. మరి పరిస్థితులు ఏంటో నాకు తెలీదు, కానీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మాట ఇచ్చిండు, కానీ ఇప్పుడు కూడా ఇంతవరకు జరగలే. ఒకవేళ కాదు, నేను గెలుస్తా, నేను గెలిచినాక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయినా, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా, ఇంటి ముందర కూర్చొని మంచినీళ్ళు తాగకుండా నిరాహార దీక్ష చేసైనా కూడా, నా ఊరికి రోడ్ ఇంత అవసరం, ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ప్రజలు, నేను ఇవాళ హామీ ఇచ్చిన నా ప్రాణాలైనా పోతాయి కానీ రోడ్డు మీరు శాంక్షన్ చేయాల్సిందే అని చెప్పి అంత పట్టుదలతోని, అంత తెగింపుతోని ఉన్నా కాబట్టి నేను ఇవాళ ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థిగా. ఇంకోటి అంటే, మీరు ₹1,00,000 జీతం త్యాగం చేశారు, ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉంది, అయినా కూడా మిమ్మల్ని మీకు ఓటేయాలంటే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారిని చూడాల్సిన అవసరం లేదు, ఇది ఒక క్వాలిఫికేషన్ చాలు. మరి ఆదరిస్తారనుకుంటున్నారా ప్రజలు మొత్తం? తప్పకుండా ఆదరిస్తారు. ఆదరించకపోవడానికి నా కుటుంబ చరిత్రలో ఒక నెగటివ్ లేదు, నా గతంలో ఓడిపోయిన క్యాండిడేట్ అని సానుభూతి ఉంటది, సానుభూతితో పాటు ఇవాళ ఉద్యోగం త్యాగం చేసింది ఒకటి ఉంది, దాంతో పాటు ఎడ్యుకేషన్ ఉంది, నాలో నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, డెడికేషన్ ఉంది. నేను ఆర్థిక లాభానికి రావట్లేను ఈ యొక్క పదవి కోసం అనేది మాత్రం ఊర్లో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసు. అంటే యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఓటుకు నోటు అనేది నడుస్తుంది. గ్రామాలలో చూసినాక ఒక 500, 1000 లేకుంటే సీరాను ₹1,00,000 వస్తున్నాయి. ఈ విధంగా మమతా రెడ్డి డబ్బులు పంచే అవకాశం ఉందా? నేను డబ్బులు పంచి గెలవాలనైతే ఇప్పటి వరకు ఆలోచన లేదు నాకు. ఎంతసేపు ఓటర్ను చైతన్యపరచాలనుకుంటున్నాను. ఏంటంటే ఇవాళ ఒక్కరోజు, ఇప్పుడు పల్లెటూరు కాబట్టి చెప్తున్నా, ఒక్కరోజు కూలికి పోతే ఆడ 500 తెచ్చుకుంటుంది, మొగైన 1000 రూపాయలు తెచ్చుకుంటుంది. వాళ్ళు ఇచ్చే డబ్బులు కోటరు చీర కలిసి 1000 రూపాయలకు ఎక్కువ ఉండే, 1000 లాస్ట్ మాక్సిమం 1500. ఒక్కరోజు కూలీ కోసం 5 సంవత్సరాల ఊరి భవిష్యత్తును, ఊరి అభివృద్ధిని తాకట్టు పెట్టరు నా ప్రజలు, నా గ్రామ ప్రజలు అనే నమ్మకం నాకు 100% ఉంది. ఓకే, మీ ఊళ్ళో మీతో పాటు కొంతమంది పోటీదారులు ఎవరైతే ఉన్నారో వారికంటే మీకున్న ఎక్కువ క్వాలిఫికేషన్ ఏంది? మీరు ఎందుకు సమర్థులు, వాళ్ళు ఎందుకు అసమర్థులు అంటే ఏం చెప్తారు? అంటే ఎడ్యుకేషన్ పరంగా నేను వాళ్ళకంటే ముందున్నా, దాంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ లో కూడా ముందున్నా, కుటుంబ పరంగా చూస్తే కూడా మా కుటుంబానికి మంచి పేరుంది. నాలో
నా భావాలు కూడా వాళ్ళకి అర్థమవుతున్నాయి. నా వాళ్ళు కొంచెం గ్రామాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరు తెలుసు, వాళ్ళతోటి ఒక మంచి కమ్యూనికేషన్ ఉంటది. మీరు ఎప్పుడు హైదరాబాద్ నుంచి వస్తారు కాబట్టి అందరూ మీకు పరిచయాలు ఉండరు కదా, ఎట్లా పరిస్థితి? దీనికి నేను 100% అంగీకరిస్తున్నా. నాకు అందరూ పరిచయాలు లేరు, నేను అందరిని గుర్తుపట్టలేను, అందరి పేర్లు కూడా నాకు తెలియని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా. కానీ ఇంత సబ్జెక్ట్ ఉన్న నాకు, ఇంత చేయాలన్న కసి ఉన్న నాకు, ఇక్కడ మా అత్తమామల సపోర్ట్ ఉంది, ప్రతి ఒక్కరు తెలుసు వాళ్ళకు, నా భర్తకు ప్రతి ఒక్కరు తెలుసు. సో నేను వాళ్ళ సపోర్ట్ తీసుకొని ప్రతి ఒక్క విలేజర్ ను తెలుసుకొని ఒక 3 నెలల కాలంలోనే నేను ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు అయితేంది, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి అనే దాన్ని తెలుసుకొని అందరినీ కలుపుకొని పోతా అని చెప్పి నేను ఫుల్ టైం వెచ్చించి దాని మీద నేను అట్లా చేస్తా అని చెప్పి నేను మీకు మాటిస్తున్నా. ఒకటి, ఉమెన్ కి ఎక్కడైతే వచ్చిందో అవకాశం, అయితే సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళ భర్తలు ఎక్కువ చలాయిస్తారు, వీళ్ళు ఎక్కువ ముందర నడవరు అనేది తెలంగాణ వ్యాప్తంగా ఉంది, మీ ఊళ్ళో కాదు. దాని గురించి ఏంది అంటే, రేపు పెత్తన మీరు గెలిచినాక మీరు చేస్తారా, సార్ చేస్తారా? 100% నేనే చేస్తాను. అసలు ఈ క్వశ్చన్ అసలు నన్ను ఇంతసేపు నాతో మాట్లాడినాక మీరు అడగాల్సిన క్వశ్చనే కాదు, కానీ ఇక మీ బాధ్యతగా మీరు అడిగిర్రు. 100% ప్రతి నిర్ణయం చాలా గ్రామాల్లో చూస్తున్నా మేడం. అంటే నా భర్త సపోర్ట్ తీసుకుంటా, నా భర్తను కూడా పూర్తిగా పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అవును, తను కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వ్యక్తి, తను నా లెక్క ఆవేశపరుడు కూడా కాదు, చాలా నెమ్మదిగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తి. తన సలహా తీసుకుంటా, కానీ నిర్ణయం నాదే, ప్రతిదానికి సమాధాన జవాబుదారితనం కూడా నాదే, నిర్ణయం నాదే. ఏదో కాగితం మీద రాసిస్తే పోయి మీటింగ్ లో మాట్లాడే రకాన్ని కాదు నేను. ప్రతి ఒక్క దాని మీద అవగాహన ఉంది, లేని దాని మీద అవగాహన కూడా పెంచుకుంటా. నాకు తెలియని విషయం మీద అవగాహన పెంచుకోవడం కూడా నాకు చాలా ఈజీ. నేను చాలా 1990లో నేను దాచారం గ్రామం, మోత్కూరు మండలి దాచారం గ్రామంలో 10th రాసిన. అప్పుడు స్కూల్ టాపర్ నేను. ఇప్పటికి కూడా స్కూల్లో మొదటి పేరు అండే మమత, డాక్టర్ ఆఫ్ రాఘవరెడ్డి అని ఫస్ట్ బ్యాచ్ లో ఫస్ట్ పేరు నాది ఉంటుంది. నేను డిప్లొమా ఇన్ ఫార్మసీ కూడా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ లో నాది 621 ర్యాంకు 90లో. దాని ద్వారా నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఏది కమలానగర్ పాలిటెక్నిక్ కాలేజ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి, 92లో అక్కడ నుంచి స్టేట్ లో 4వ ర్యాంక్ లో నేను ఫార్మసీ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పటికి కూడా నేను నా యొక్క డిపార్ట్మెంట్ లో స్టేట్ ఫార్మసీ ఆఫీసర్స్ యూనియన్ లో, గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ యూనియన్ లో నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేసిన మొన్న 2 months బ్యాక్ వరకు. ఈ 2 months నుంచి యాదాద్రి జిల్లా ఫార్మసీ ఆఫీసర్స్ యూనియన్ కు స్టేట్ ప్రెసిడెంట్ గా చేస్తున్నా. నాకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 119 ఎమ్మెల్యేల 100 మంది ఎమ్మెల్యేలకు లేదు. అంత మంచి క్వాలిఫికేషన్ ఉన్న మిమ్మల్ని నిజంగా సీతారామపురం గ్రామ ప్రజలు అదృష్టంగా భావించి గెలిపించుకోవాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నిజంగా చెప్తున్నా. చాలా సంతోషం, మీలాగానే అందరూ ఆలోచించాలని. అదే, చాలా మంది ఎమ్మెల్యేలకు లేదు అంత క్వాలిఫికేషన్, అయినా కూడా వాళ్ళు చట్టసభలు ఉన్నారు. మీరు కేవలం గ్రామ పంచాయతీని కోరుకుంటున్నారు అంతే. ఓకే, అయితే మీ అత్తగారు ఊర్మిళమ్మ గారు ఉన్నారు కదా, ఆమె గతంలో ఓడిపోయారు. సో దాని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే గతంలో అప్పుడే 100కు పైగా స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచి జనాలంతా అదే ఒక్క దారిలోనే ఉన్నారు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మా అత్తగారు కొంచెం ఏజ్డ్, ఒక 60 మొన్న పోయిన టర్మ్ ఆమె నామినేషన్ వేసే టైంకి ఆమెకు 67 సంవత్సరాలు. అయితే తనకు ఎడ్యుకేషన్ కూడా తక్కువ, కేవలం 5వ తరగతి చదువుకున్నారు. ఇటు మళ్ళీ నేను ప్లస్ నేను వాళ్ళ పెద్ద కోడలను, మా మరిది వాళ్ళ చిన్న కొడుకు కూడా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న టీచర్. అయితే వీళ్ళు ఎంతసేపు వీళ్ళ అత్తమామను గెలిపిస్తారు, వీళ్ళు హైదరాబాద్ పడతారు, వీళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, వీళ్ళు ఏడిపోతారు, ఏడి తిరుగుతారు, ఏం చేస్తారు అనే ఉద్దేశంతో, ప్లస్ అధికార పార్టీ వల్ల ఓడిపోయినాం. కానీ మా కుటుంబం చరిత్ర ఓడిపోయే చరిత్ర కాదు అసలు, మేము అంత గౌరవమైన కుటుంబం. అంటే ఇప్పుడు మీరు సర్పంచ్ గెలుచుకొని అధిష్టానానికి నేనేందో రుజువు చేసుకోవాలి అని అనుకుంటారా? అంటే అధిష్టానానికి ఛాలెంజ్ విసరట్లేదు నేను, ఇప్పటికైనా నన్ను గుర్తించమని కోరుకుంటున్నా. ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగాన్ని 10 సంవత్సరాల సర్వీస్ త్యాగం చేసి కోట్లాది రూపాయలు వస్తాయి నాకు. ఇవాళ నా ఉద్యోగం 10 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే నాకు పెన్షన్ ఎక్కువ వస్తుంది, దిగిపోయేటప్పుడు వచ్చే పిఎఫ్ డబ్బులు అయితే మిగతా బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి, ఇంకా నా దిగిపోయేటప్పుడు నా జీతం 2 PRCలు వస్తాయి నాకు. రేపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకో 2-3 months లో ఒక PRC ప్రకటించేది. ఆ 2 PRCలు చూసే నాకు 2 లక్షల రూపాయల జీతంతో రిటైర్మెంట్ అయితే కోట్లాది రూపాయల బెనిఫిట్స్ వస్తాయి. అవన్నిటిని త్యాగం చేస్తున్నా కాబట్టి ఆ త్యాగాలకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని నమ్ముతున్నాను. ఇంకొక 10 రోజులు టైం ఉంది మేడం, మరి ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? నేను ఫస్ట్ ఓటర్ను చైతన్యపరచాలని అనుకుంటున్నా. ప్రతి ఓటర్ను కలుస్తా, ప్రతి ఓటర్ను కలిసి మీకు పార్టీలను పక్కకు పెట్టండి, మీరు గుండె మీద చేసుకొని ఒకటే ఆలోచించండి, ఉన్న అభ్యర్థులలో ఏ అభ్యర్థికి మా సర్పంచ్ స్థానంలో కూర్చొని ఆ యొక్క పదవికి వన్నె తెచ్చి ఆ యొక్క ఊరి అభివృద్ధికి తోడ్పడే అభ్యర్థి ఎవరు అనేది మీరు ఆలోచించండి, ఆ అభ్యర్థి కోటేయండి. అది ఒకటి నా నినాదం. నాది వన్ అండ్ ఓన్లీ మేనిఫెస్టో నాది ఏంటంటే నిజాయితీ,
నిజాయితీ, అభివృద్ధి, ఈ ఓకే. రెండే. ఉమ్, నా ఆర్థిక లాభం కోసం నాకు వచ్చే ఒకవేళ నేను సర్పంచ్ గెలిచి ఉమ్. 6,500 నాకు వచ్చే గౌరవ వేతనాన్ని కూడా ఉమ్. స్కూల్లో ఒక టీచర్ ఉన్నాడు, ఉమ్. నేనే ఒకటి క్వాలిఫైడ్ టీచర్ ను పెట్టి వాళ్ళకి జీతం ఇస్తాను వాలంటీర్ గా. వాలంటీర్ గా. ఓకే. నా జీతాన్ని కూడా ఊరి కోసమే వెచ్చిస్తా. ఓకే. ఒక రూపాయి కూడా ఆశించకుండా నేను చేస్తా అనేది ఈ యొక్క నినాదంతో నేను ముందుకెళ్తా. ఓకే, మీ గ్రామంలో ప్రజలు ఏ విధంగా చైతన్యం ఉన్నారో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు బీసీలు నిలబడుతున్నారు, ఓసీలు నిలబడుతున్నారు కదా, అంటే కమ్యూనిటీని చూసి ఓట్లు వేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే నా ఉద్దేశం అయితే కమ్యూనిటీని ఎప్పుడు చూడాలి, ఆ ఇంటికి పిల్లనిస్తున్నాం అంటే కులపోలకి ఇస్తాం, అవును, ఆ ఇంటి నుంచి పిల్లని తెచ్చుకుంటాం అంటే కులపోలకి ఇస్తాం. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్. కానీ ఒక సర్పంచ్ అభ్యర్థి కోసం చూసినప్పుడు కులమా, మతమా, పార్టీనా చూడకూడదు. ఆ అభ్యర్థి యొక్క గుణగణాలేంది, ఆ అభ్యర్థి యొక్క అర్హతలేంది, ఆ అభ్యర్థి యొక్క క్వాలిటీస్ ఏంది అనేది చూసి ఆ అభ్యర్థి మన గ్రామం కోసం పాటుపడే వ్యక్తి, వచ్చిన డబ్బులను జేబులు వేసుకొని ఊరు అభివృద్ధిని కుంటుపడేలా చేసే వ్యక్తి అనేది మాత్రమే చూడాలి. అంటే మీ గ్రామ ప్రజలు అవేర్నెస్ తోటి ఉన్నారు, అవేర్నెస్ తో ఉంటారు. ఇంకా తీసుకురావాల్సి ఈ 10 రోజులలో నేను అది తీసుకురావడానికి ఖచ్చితంగా కృషి చేస్తాను. ఓకే, ఫైనల్ గా చెప్పండి, మా ఆర్ తెలుగు ఛానల్ ద్వారా మీ గ్రామ ప్రజల్ని ఏ విధంగా ఓటు అభ్యర్థిస్తారు? నేను చదువుకున్న చదువు అయితేనేమి, నేను ఉద్యోగం నుంచి విరమించి 10 సంవత్సరాల సర్వీస్ ను త్యాగం చేసాను. త్యాగం అనట్లే ఇది, ఎందుకంటే త్యాగం అని ఎందుకు అనకూడదు అంటే మీరు నన్ను ఏం అడగలేదు త్యాగం చేసినామని, కానీ నేనే ఆ యొక్క తపనతోని ఊర్లో చుట్టుపట్టు 10 గ్రామాలకు, 10 మండలాలకు, 10 జిల్లాలకు బెస్ట్ విలేజ్ గా నా విలేజ్ ని ఇవ్వాలన్న తపనతో నేను ఈ రోజు ముందుకొచ్చిన. ఆ యొక్క నేను ముందుకొచ్చిన విధానాన్ని, నాలో ఉన్న పట్టుదలను, నాలో ఉన్న నిజాయితీని గుర్తించి నాకు ఓటేయండి. ఆ అవకాశం ఇస్తే మాత్రం మీకు తప్పకుండా సర్వీస్ ఇస్తా. నా జీవితంలోని ఈ 5 సంవత్సరాల సమయాన్ని ఊరు ప్రజల కోసం, ఊరు గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే కేటాయిస్తా. ఈ మాటను నమ్మండి. స్థానికత విషయంలోకి వస్తే నేను తప్పకుండా స్థానికంగా ఉంటా. మా అత్తమామలు ఉన్నారు ఇక్కడ, నాకు ఇల్లు ఉంది. కావాలని ఆ అవతల అభ్యర్థులు అట్లాంటి ఎలిగేషన్ తీసుకొస్తే మీరు నమ్మకండి. నమ్మకుండా నన్ను నమ్మి ఓటేస్తే మీకు 100కు 100% నేను నా యొక్క తెలివితేటల్ని, చదువును, సమయాన్ని అన్నిటిని వెచ్చించి నేను మీకు సర్వీస్ ఇస్తాను మాత్రం మాటిస్తాను. ఓకే మేడం, మీరు ఒక మాట చెప్పారు, చుట్టుపక్కల గ్రామాల కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు. నిజంగా మీకు 5 years ఒకవేళ వాళ్ళు అవకాశం ఇస్తే డెఫినెట్ గా ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల కల్లా ఇదే మోడల్ విలేజ్ గా తయారు చేస్తారా? డెఫినెట్ తప్పకుండా తయారు చేస్తా, తప్పకుండా. ఈవెన్ ఒక రోజు ఒక టీచర్ రాకపోతే కూడా వెళ్ళి చదువు చెప్తా నేను. మీరు ఇదే ఛానల్ వాళ్ళు వచ్చి నేను చదువు చెప్తుంటే టీచర్ గా మారిన సర్పంచ్ అని మీరు ఇస్తారు. ఎందుకంటే మీ ఊరిలో మాకు కామెంట్ చేయొచ్చు, ఆ రోజు ఇట్లా చెప్పించారు, మరి ఈ రోజు ఆమె చేయట్లేదు అని నాకే కామెంట్ చేయొచ్చు. మళ్ళీ వస్తారు, వచ్చి మీరు ఆ వీడియో కూడా తీసుకుంటారు తప్పకుండా. డెఫినెట్ గా మేడం, తప్పకుండా. థాంక్యూ. ఒక వైద్యం దగ్గరకు వస్తే నేను వైద్య ఆరోగ్య శాఖలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. ప్లస్ నేను చాలా నాలెడ్జ్ పర్సన్. మీరు రాజకీయ కాంక్ష లేదు మీకు, రాజకీయ కేవలం సేవకురాలు లాగా మాత్రమే వస్తున్నా. థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థాంక్యూ.